మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నారో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలియజేయటకు మీ యొక్క లొకేషన్ని వాట్సాప్ ద్వారా ఎలా షేర్ చేయాలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్క్రీన్ అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చాట్స్ అంటే ఇంతకుముందు మీరు వాళ్ళతోటి కమ్యూనికేట్ అయినటువంటి నెంబర్స్ గ్రూప్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ స్టేటస్, ఇక్కడ కాల్స్ ఉంటుంది. సో ఇక్కడ బాటంలో రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటాయి. సో దీన్ని క్లిక్ చేసి దీన్ని టచ్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ వస్తాయి. సో అక్కడ ఎవరికైతే మీరు లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సెలెక్షన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చార్ట్స్లో ఉన్నటువంటి ఒక కాంటాక్ట్కి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్లా సెలెక్షన్ చేసిన మీరు టచ్ చేసినామంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టైప్ మెసేజ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే ఫైల్ అటాచ్ సింబల్ ఉందో సో దీనిపైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు మనకు సో లొకేషన్ అని కనిపిస్తుంది. సో దీనిపైన మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి 2 లొకేషన్స్ ఉంటాయి. ఒకటి షేర్ లైవ్ లొకేషన్ ఉంటుంది, సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ ఉంటుంది. సో సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ యొక్క ప్లేస్ని మరి సెండ్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే మనకు పైన సో దీనికోసం ఏంటంటే లొకేషన్ అనేది ఆన్ చేసి ఉండాలి, జీపీఎస్ ఆన్ చేసి ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షేర్ లైవ్ లొకేషన్ ఉంది కదా. సో ఇది ఏంటంటే మీరు ఈ ఆప్షన్ ద్వారా మీరు లొకేషన్ షేర్ చేస్తే మీరు ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారో కూడా ఆ డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళకు లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇట్లా మరి ఫస్ట్ మనకు కరెంట్ లొకేషన్ చూద్దాం ఒకసారి. సో సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్లా అంటే మీరు ప్రజెంట్గా ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీరు అక్కడ నుంచి మీరు ప్లేస్ చేంజ్ అయితే మళ్ళీ తెలియదు మీరు ఎక్కడ ఉన్నారో. సో అట్లా తెలియాలని ప్లేస్ చేంజ్ చేసినా కూడా మీకు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియాలనుకుంటే షేర్ లైవ్ లొకేషన్ ఉంది కదా. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇట్లా మనకు కంటిన్యూ అడుగుతుంది. సో మనకి ఇట్లా కంటిన్యూ ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు ఎంత సమయం మీరు మూవ్ అయినా సరే మీ యొక్క లొకేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియాలనుకుంటున్నారో చూస్ చేసుకోవాలి. 15 మినిట్సా, 1 అవరా, 8 అవర్సా. సో అట్లా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏమైనా దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా మీరు రాయొచ్చు. సో రాసి ఓపెన్ అవుతుంది, ఏమైనా రాస్తే రాయొచ్చు. సో రాసిన తర్వాత డన్ పైన మీరు టచ్ చేయండి. సో టచ్ అయిన తర్వాత మీరు సెండ్ చేసినట్లయితే ఇక్కడ మనం 8 అవర్స్ సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి మన 8 అవర్స్ వరకు మీరు ఎక్కడ మారినా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయినా కూడా మీ యొక్క కరెంట్ లొకేషన్ అంటే లైవ్ లొకేషన్ అనేది వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఒకవేళ అట్లా వద్దనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్టాప్ షేరింగ్ అని ఉంది కదా. సో దీన్ని మీరు టచ్ చేస్తే మీరు ఎప్పుడైతే ఎంతసేపు అయితే అనుకుంటున్నారో అంతసేపు వాళ్ళకి తెలియజేయచ్చు. వద్దనుకుంటే కన్నా స్టాప్ షేరింగ్ దానిపైన క్లిక్ చేస్తే మీరు అది కూడా స్టాప్ అయిపోతుంది. సో ఇట్లా స్టాప్ అని వస్తే స్టాప్ అయిపోతుంది అన్నట్టు. సో ఇట్లా ఫ్రెండ్స్ మీ యొక్క లొకేషన్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మరి ఎలా తెలియజేయాలో ఎలా షేర్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన ఇలా పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.